హాయ్ హలో వెల్కమ్ టు సూర్యసూత్రం రవి మంత్రం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఒకటండి, కొంతమంది దగ్గర రెండు రెండు కూడా ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకుంటే సగటున 4-8 ఫోన్లు ఉంటున్నాయి ఇంట్లో. మనం బస్ స్టాప్‌లో ఉన్న ఫోన్, ఫ్రెండ్స్ ఎదురుగా ఉన్న ఫోన్, కుటుంబంతో తింటున్న ఫోన్, థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తున్నా సరే ఫోనే చూస్తుంటాం. ఫోన్ అనేది మన శరీరంలో భాగం అయిపోయింది. రాత్రి పడుకునేటప్పుడు తల కిందనో, తలగడ కిందనో ఉంటుంది. ఉదయం లేవగానే చెయ్యి సరాసరి తలగడ కిందకి పోతుంది. టకా ఫోన్ తీసుకొని నిన్న పెట్టిన స్టేటస్‌కి ఎన్ని లైక్స్ వచ్చాయి? ఏం మెసేజ్‌లొచ్చాయి? అవన్నీ టకా చెక్ చేసుకుంటాం. ఇలా సాగుతున్న మన జీవితంలో ఒకరోజు మన ఫోన్ పనిచేయకపోతే ఏంటి పరిస్థితి? మన ఫోనే కాదు, ప్రపంచంలో ఏ ఒక్క ఫోన్ కూడా పనిచేయట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? సోషల్ మీడియా లేదు, కాల్స్ లేవు, మెసేజ్‌లు లేవు, ఇంటర్నెట్ లేదు, అలారం లేదు, నోటిఫికేషన్ లేదు, గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు కూడా లేవు. స్టేటస్‌లు లేవు, లైకులు లేవు, షేర్లు లేవు. అప్పుడు మనకేమర్థమవుతుంది? మన చేతిలో ఉన్న చిన్న స్క్రీను మన పెద్ద ప్రపంచాన్ని ఆక్రమించిందని అర్థమవుతుంది. టెక్నాలజీ మన జీవితంలో భాగం కావాలి, కానీ మన జీవితం టెక్నాలజీకి భాగం అయిపోయిందనిపిస్తుంది. ఫోన్ దగ్గరైంది కానీ మనుషులు దూరమయ్యారా అనిపిస్తుంది. కొన్ని క్షణాలు ఫోన్ లేకుండా ఉండడం వల్ల మనల్ని మనం మళ్ళీ కనుగొంటాం. మన ఆలోచనలు, మన కలలు, మన నిజమైన ఆనందం తెలుస్తుంది. టెక్నాలజీ తప్పనట్లే, కానీ దానికి బానిసలు అవ్వొద్దంటున్నాను. ఇంక్లూడింగ్ మీ ఆల్సో. కొన్నిసార్లు ఫోన్‌ని సైలెన్స్‌లో పెట్టండి. జీవితాన్ని లౌడ్‌లో వినండి. ఆనందం వేరే ఉంటుంది. చాలా కాలం తర్వాత నీతో నువ్వు మాట్లాడుకుంటావు. అద్దంలో నీ కళ్ళని నువ్వు చూసుకుంటావు. నీ నవ్వు నువ్వు నవ్వుతావు. ఆకాశం ఎంత పెద్దదో చూస్తావు. సమయం ఎంత స్లోగా పోతుందని గమనిస్తావు. ఎందుకంటే మనం ఒంటరిగా ఉండడం మర్చిపోయాం. కానీ అదే ఒంటరితనం మనల్ని మనం పరిచయం చేస్తుంది. ఒకప్పుడు జ్ఞాపకాలు గుండెల్లో ఉండేవి. ఇప్పుడు గ్యాలరీలో ఉంటున్నాయి. స్నేహాలు మనసుల్లో ఉండేవి. ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్‌లో ఉంటున్నాయి. ఒకరోజు ఫోన్ ఆగిపోతే జీవితం ఏం ఆగిపోదు. అప్పుడు తెలుస్తుంది మనకు. మన అవసరం సిగ్నల్ కాదు, మనుషులు. వైఫై కాదు, వైబ్స్. ఫోన్ మన చేతిలో ఉండాలి. మన జీవితం ఫోన్ చేతిలో కాదు. కొన్నిసార్లు స్క్రీన్‌ని ఆఫ్ చేయి. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆన్ చేయి. మారింది ప్రపంచం కాదు, నువ్వు చూసే దృష్టి కోణం. మన చేతిలో ఉన్న చిన్న స్క్రీన్ కోసం మన ముందున్న పెద్ద జీవితాన్ని మిస్ అవుతున్నాం. ఒక్కరోజు ఫోన్ ఆగిపోతే జీవితం ఆగదు. మళ్ళీ మొదలవుతుంది. మనల్ని మనం కలిసే రోజు అవుతుంది. ఒక్కసారి ఫోన్‌ని సైలెంట్‌లో పెట్టి చూడండి. జీవితం మీతో మాట్లాడుతుంది.